తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తార్నాకలోని కోదండరాం నివాసంలో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కోదండరాం సూచనలు సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ జనసమితి సభ్యులతో చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి మద్దతుపై తమ అభిప్రాయం తెలుపుతామని కోదండరాం వెల్లడించారు. తెలంగాణ జనసమితి ఇప్పుడు ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే మేము 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసి మిగతా చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనేది మాకు అధికారికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో ఇవాళ కొత్తగా మళ్ళీ మేము తీసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. తప్పనిసరిగా మల్కాజిగిరి విషయంలో మేము మా జిల్లా కమిటీ వారిని కూడా ఒకసారి సమావేశపరిచి వారందరినీ కూడా సంప్రదించిన తర్వాత మరి తప్పనిసరిగా ఆ నిర్ణయము అక్కడ ఆ జిల్లా కమిటీలో తీసుకొని వారికి కూడా తెలియజేస్తామని, అతి త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు వారికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఒక ఢిల్లీలో మనం కొంత పరపతి నిలబెట్టుకోవటం అనేది చాలా అవసరం. నందెల్లయ్య గారు ఒక్కరు కాంగ్రెస్ ఎంపీని పక్కన పెడితే గెలిచిన వాళ్ళందరూ ఫిరాయించి మొత్తం కేసీఆర్ దగ్గరనే 16 ఉన్నారు. 60 నెలలుగా కేసీఆర్ చేతిలో ఉన్నా కూడా ఢిల్లీలో చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 16 ఇస్తే ఏం తిప్పుతాడు? అంటే కేవలము ఆయన మీదున్న కేసులను మోడీ గారి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ నెంబర్ను ఉపయోగించుకుంటారు తప్ప ప్రజా సమస్యల కోసం కాదు. వారు జాతీయ పార్టీని పెట్టలేడు. ఒకవేళ ఎన్నికల లోపల జాతీయ పార్టీ పెట్టకపోతే ఓట్లు అడగకుండా ఉంటాడా? చెప్పమను రామాటనన్న కేసీఆర్ గారిని. 120 సీట్లు అంటుండు. ఎట్టకెళ్ళి వస్తే 120? ఆయన దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర చాలా పరిమితం. వాళ్ళు చేయగలిగింది లేదు, వాళ్ళకు పాత్ర లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో గెలిపిస్తే